క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఆదివారం శుభం తెలియజేస్తున్నాను. మన సంఘ 51వ వార్షికోత్సవాలు చర్చ్ డే సెలబ్రేషన్స్ గత 3 రోజుల నుండి దేవునికి చాలా మహిమకరంగా సంఘానికి ఆశీర్వాదకరంగా జరిగినాయని మేము ఎంతో సంతోషిస్తున్నాం. అంతేకాకుండా దైవజనులు గత 2 రోజుల నుండి సాత్వికంగా జీవించడం, పరిశుద్ధంగా ఉండడం, దీన మనసు కలిగి ఉండడం అనే దైవ సందేశాలు యొక్క అంశం క్రీస్తుని పోలిన దేవుని సంఘము అనే అంశంలో భాగంగా బోధిస్తున్నటువంటి దైవ సందేశాన్ని బట్టి ఐకానికి ఎంతో తెలియజేస్తున్నాం. ఈరోజు సంఘ ఆరాధన కార్యక్రమంలో మనకు అధ్యక్షులుగా ఉండి నడిపించటకు స్థానిక సంఘ కాపరి డాక్టర్ రేమాయణ గారిని సంఘ కాపరి గారు వచ్చి వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాను. అంతేకాకుండా ఈరోజు దైవ సందేశాన్ని అందించటకు రెవరెండ్ పి ఉత్తరబాబు గారు, పాస్టర్ పెరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాశీపేట్ వరంగల్ వారిని కూడా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధమైనటువంటి నామమునకు స్తుతి మహిమ ఘనత భావములు చెల్లిస్తూ ఉంటున్నాను. గడిచిన 2 దినములుగా మన ప్రార్థన మందిర సంస్థలో జరుగుతున్నటువంటి 51వ సంఘ వార్షికోత్సవాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరించున్నటువంటి అనుభవం ఎంతో మంది నాతో వ్యక్తిగతంగా పంచుకున్నారు. మరొకసారి ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి అనుభవించడానికి మనం ఇక్కడ సంఘముగా కూడి ఉన్న పరిశుద్ధ సంఘం అందరికీ మన ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శుభనామమున మీకు వందనములు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నారు. అందరూ తనలో వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ కలిగినటువంటి ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిన సంవత్సరం జూబ్లీ అటువంటి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని కొనసాగించినందుకు వందనాలు. ఈ ఇయర్ అంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచడానికి వందనాలు తండ్రి. నేను కూడా మీ యొక్క ఆత్మ ద్వారా నాతో మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు వందనాలు. అలా ఒకసారి సంఘముగా మీ సన్నిధిలో మేము ప్రణమిలుతూ ఉన్నాం. మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. మా కాపరవి, ప్రధాన కాపరవి, ఆత్మల కాపరవి మీకు వందనాలు. ఈ ఉన్నతానికి మేమున్నాం. మేము సృష్టి ఈ చేతులు అందరూ అలాగే ఉన్నప్పటికీ మాకు ఈ గొప్ప రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ ఆత్మ ద్వారా మేము తెలుసుకోగలిగినటువంటి కృపలోకి మమ్మల్ని నడిపించారు. ఈ ప్రత్యక్షత లేక ఇంకా గొప్పగా ఉన్నారు. అలాంటి స్థితిలో ఒకప్పుడు మేము ఉన్నప్పుడు మీరు మమ్మల్ని కనికరించి తన చచ్చిన స్థితిలో నుంచి పెట్టించి రక్షించుకున్నారు. ఈ రక్షణ పాత్రలో కూర్చుకుని మీ నామమున ప్రార్థిస్తున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన 51వ సంఘ వార్షికోత్సవం మరి ఎంతో ఆత్మీయంగా, దివ్యంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తూ ఉన్నారు. స్తుతులు అర్పిస్తున్నాను. సంఘ కమిటీ వారందరినీ కూడా దీవించండి. ఈ ప్రోగ్రాం కమిటీ పెద్దలందరినీ కూడా దీవించండి. ఎన్నో దినాలుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాము, కనిపించాము.
సంగీత సహకారం అందిస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి.
నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని సన్నిధానంలో మనమందరమును లేచి నిలువబడి పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ సంకీర్తన 119వ సంకీర్తన 153వ వచనము నుండి 160 వచనముల వరకు వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం అందరం కలిసి చదువుకుందాము. ఫర్ అవర్ బైబిల్ రీడింగ్, scripture is taken from Psalm number 119, verses from 150 to 153 to 160. 153వ వచనం ప్రారంభం. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుము వారును నా విరోధులను అనేకులు. అయినను నీ న్యాయ శాస్త్రముల నుండి నేను తొలగకయున్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. పుత్ర పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం మాకు వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి 50వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతగా చదువుకున్నాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది.
దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబళ్ళు చెల్లించుము. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. దేవుని మరచువారలారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడనూ లేకపోవును. స్తుతియాగము అర్పించు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుడు తన శ్రీమతి పి రత్నమ్మ ప్రసాద్ గారు, హెడ్ మిస్సెస్ గూడు, వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. కరుణించి కాపాడు దేవా, జీవం గల దేవా, మాకు ఇచ్చిన ఈ మంచి మందిరాన్ని బట్టి నీకు కోరాడుతోటి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయినా ఈ మందిరం చుట్టూ నువ్వు ఇచ్చినంటే నీ బంగారు దూతను కంచి వేసిన విధానం బట్టి నీకు స్తుతి స్తోత్రంలో నైనా మా పాటల్లో వాక్యంలో చదువుతున్న వారి విషయంలో నేను పాటలు పాడుతున్న విషయంలో కానీ దేవా తండ్రి
ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. వేచి ఉన్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము.
మేమందరము ఒక పాటగా రాసుకున్నాము. దానికి రాగం పెట్టి మేము ఉంచుతున్నాము. ధ్యానించుము నీ దివ్య వేదము
ప్రభువును పోలి జీవించుమా. శ్రీయేసును ప్రకటించుచు సత్యమును ధరలో స్థాపించు. ప్రియ సంగమా కడునిస్తమా ప్రభువును పోలి జీవించుమా. ప్రియ సంగమా కడునిస్తమా ప్రభువును పోలి జీవించుమా. ప్రియ సంగమా కడునిస్తమా ప్రభువును పోలి జీవించుమా. శ్రీయేసు ప్రేమను ప్రకటించుమా. శ్రీయేసు ప్రేమను ప్రకటించుమా. సత్యమును ధరలో స్థాపించుమా. సత్యమును ధరలో స్థాపించుమా. ప్రియ సంగమా కడునిస్తమా ప్రభువును పోలి జీవించుమా. సంగైక్యత పరిమళ తైలము దేవదేవుని ప్రేమ ఫలితమే. సంగైక్యత పరిమళ తైలము దేవదేవుని ప్రేమ ఫలితమే. మంచులాంటి చల్లనిది సమైక్యత. మంచులాంటి చల్లనిది సమైక్యత. సమాధానవంతానికి సంకేతం. సమాధానవంతానికి సంకేతం. ప్రియ సంగమా కడునిస్తమా ప్రభువును పోలి జీవించుమా. ప్రియ సంగమా కడునిస్తమా ప్రభువును పోలి జీవించుమా. మనుజసుతుడు పరిచర్య చేసి మానవాళి రక్షణకై ప్రాణమునిచ్చే. మనుజసుతుడు పరిచర్య చేసి మానవాళి రక్షణకై ప్రాణమునిచ్చే. కపట భక్తిని క్రైస్తవాది మానాలి. కపట భక్తిని క్రైస్తవాది మానాలి. క్రీస్తు సాక్షులుగా వెలుగొందాలి. క్రీస్తు సాక్షులుగా వెలుగొందాలి. ప్రియ సంగమా కడునిస్తమా ప్రభువును పోలి జీవించుమా. ప్రియ సంగమా కడునిస్తమా ప్రభువును పోలి జీవించుమా.
బహుమతిగా ఇచ్చావు. తండ్రిని వీడిన నా కఠిన హృదయం కుమారునిచే సమాధానపరచి తండ్రిని వీడిన నా కఠిన హృదయం కుమారునిచే సమాధానపరచి దీర్ఘశాంతని హృదయం నా పాప శిక్షను భరించెను. దీర్ఘశాంతని హృదయం నా పాప శిక్షను భరించెను. నిష్కళంకమైన ప్రేమ నీవు మా ఎడల చూపి నిత్యమైన సంతోషమును బహుమతిగా ఇచ్చావు. దయాళుత్వము మంచితనం మాకు మాదిరిగా చూపి దయాళుత్వము మంచితనం మాకు మాదిరిగా చూపి నీ మనసు మా ఎడల స్థాపించి మమ్ము నీ రూపములో చెప్పితివి. నీ మనసు మా ఎడల స్థాపించి మమ్ము నీ రూపములో చెప్పితివి. నిష్కళంకమైన ప్రేమ నీవు మా ఎడల చూపి నిత్యమైన సంతోషము బహుమతిగా ఇచ్చావు. విశ్వాసమును సాత్వికమును ఆశా నిగ్రహమును కలిగి విశ్వాసమును సాత్వికమును ఆశా నిగ్రహమును కలిగి ఇలాలో నీ సేవ చేయుటకు నీ కృపతో మమ్ము బలపరచుమయా. ఇలాలో నీ సేవ చేయుటకు నీ కృపతో మమ్ము బలపరచుమయా. నిష్కళంకమైన ప్రేమ నీవు మా ఎడల చూపి నిత్యమైన
మనలో పెంపొందింపచేసేటువంటి శ్రవ్యమైనటువంటి సంగీతాలు మనం విని ఉంటున్నాం. వారు చక్కని సంగీతాలు 2 వినిపించారు. తర్వాత నేను వ్రాసినటువంటి ఆర్టికల్ని ఆధారం చేసుకొని 2 సంగీత థీమ్ సాంగ్ నిన్న మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి రిలీజ్ చేసినటువంటి బుక్లెట్ క్రైస్తవ భక్తి రస గీతమాలిక నుండి 32వ సంగీతం రచన శ్రీ ఎం దేవపాల్ గారు, స్వరకల్పన శ్రీమతి బి సారా హెప్సిబానందరావు గారు. ప్రియ సంఘమ కడునేస్తమ ప్రభువును పోలి జీవించుమ, ఇది కూడా థీమ్ సాంగ్. చాలా శ్రేష్టమైనటువంటి సంగీతం అక్కగారు సమకూర్చి వినిపించారు. నిజంగా దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. చేయబడినటువంటి వాక్య భాగం మనం చదువుకుందాం. ముందుగా మన యొక్క థీమ్ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఆ తరువాత యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి 40 వచనాల వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి 40వ వచనం వరకు చదవడానికి ఏర్పాటు చేయబడిన వారు 42 వరకు యోహాను సువార్త 1:35 నుండి 42 వరకు చదవడానికి ఏర్పాటు చేయబడిన వారు శ్రీ బి యోహాను గారు, విజేత స్కూల్ వారు ముందుకు వచ్చి చదవవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. మొట్టమొదటిగా దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, మిగతా పెద్దలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవుని వాక్యాన్ని చదవాలని పెద్దలు కాదు దేవుడి నిర్ణయించండి నేను అనుకుంటున్నాను. నేను థ్యాంక్స్ టు ది గాడ్. మొట్టమొదటిగా బైబిల్ నుండి ఎఫెసీ 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాం. వచనం నుండి 42 వచనాలు. మరునాడు వలన యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేం వెదుగుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యుద్ధ బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేలాయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2లో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సయ అను మాటకు అభిషక్తుడని మూల భాషలో క్రీస్తు అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ఈ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని దేవుని మాటగా తీసుకొని చదవగలిగినందుకు దేవునికి మరొకసారి స్తుతం చేస్తున్నాను. అట్లాగే చాలునయా నీ కృప నాకు చాలునయా. ప్రార్థించుకున్నాం.
సంకీర్తన 103 1-2 వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, కారములలో దేనిని మరువకు. సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, పరలోకమందున్న పరిశుద్ధుడా, ఈ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వ సృష్టికర్తవై ఉండి మమ్మల్ని అందరినీ నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఊది జీవాత్మను చేసిన ఆత్మలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన స్వర్ణోత్సవ సంవత్సరము గడుపుకొనుటకు మీరు చేసిన కృపను బట్టి వందనాలు. మరి యొక్క సంవత్సరమును 51వ వార్షికోత్సవమును జరుపుకొనుటకు మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మరో యొక్క సంవత్సరమును మాకు దయా కిరీటముగా ధరింపజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము అందరము నీ సృష్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఒక 2-3 నిమిషాలు వారికి సమయం అందిస్తూ ఉండగా వారు ముందుకు వచ్చి వారి యొక్క టెస్టిమనీ ప్రభు మహిమ కొరకు వినిపించాలని మనం చేస్తూ ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. జనవరి 31 నాకు యాక్సిడెంట్ అయింది. అంటే ఈ టెస్టిమనీ నేను తప్పకుండా మీకు షేర్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజు 31 మా కంపెనీ కాన్ఫరెన్స్ ఉంటే హైదరాబాద్లో ఉన్నా నేను. మా చెల్లెలు లండన్కి వెళ్తూ ఉంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్దామనేసి వెళ్తూ ఉన్నాను. వెళ్దామని క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ కాస్ట్లీ అని మా ఫ్రెండ్ది నానో కార్ ఉంటే ఆ కార్ తీసుకున్నాను. వాడు కారు అక్కడ నుంచి చూడండి అన్న బండి చూడండి అని కారు చూపించాను. నాకు అది కారు చూపిస్తే కారు చూసిన వెంటనే ఈ బండి ఎందుకు యాక్సిడెంట్ అవుతుందేమో అనిపించింది. బండి కీస్ మనకి ఇచ్చేసాం, మళ్ళీ వద్దులేరా అని చెప్పి. అయినా మళ్ళీ ఎందుకు దేవుడు నాకు తోడుంటాడు కదా, నాకెందుకు యాక్సిడెంట్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో మళ్ళీ కీ తీసుకొని బండి స్టార్ట్ చేశాను. ఆయన కూడా బ్యాక్ ఆఫ్ మైండ్ డెఫినెట్గా లేదు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు డెఫినెట్గా వెళ్ళి లారీ కొడతామని వస్తున్నాను చెప్పేస్తున్నాడు దేవుడు, నాకు చూపిస్తున్నాడు. నేను ఇదేమి ఎగ్జాగరేషన్గా ఏం చెప్పట్లేదు. ఇట్స్ ఆల్ హ్యాపెన్ టు మీ పర్సనల్గా, టు మీ. ఇది అంటే మనము అది 6th సెన్స్ అంటూ ఉంటాం, కానీ మనము దేవుని నమ్ముకున్న వాళ్ళం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతుంటే మనకు చెప్తూ ఉంటాడు అని అర్థం. నేను అలాగే వెళ్తున్నాను, అక్కడికి మామూలుగా మొబైల్లో దేవుని పట్టుకొని ముందు పోతున్నా, ముందు పోయే లారీ సడన్గా ఆగిపోయింది. అది సడన్గా అంటే నేను ఆ లారీని ఇప్పుడు నెక్స్ట్ ఓవర్టేక్ చేయాలి. నానో కార్ అంటే దాని స్పీడ్ లిమిట్ 60 కిలోమీటర్ స్పీడ్ అని, నేను 40 కిలోమీటర్స్ 45 కిలోమీటర్ స్పీడ్లో పోతాను. అది దాన్ని ఓవర్టేక్ చేయాలి, నెక్స్ట్ ఓవర్టేక్ చేయాలి. ఓవర్టేక్ చేద్దామని అనుకున్న సమయంలోనే అది సడన్గా ఆగిపోయింది. ఆగిపోతే ఈ బండి బ్రేక్ వేస్తే బ్రేకు పడలేదు. ఆల్మోస్ట్ నేను 3.5 feet లోపలికి వెళ్ళిపోయాను. వెనక నుంచి 3.5 అడుగు లోపలికి వెళ్ళిపోయాను. అసలు అది చూసిన ఏ వ్యక్తి అయినా సరే దీనిలో మనిషి బతికున్నాడా అంటే డౌటే. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. 2.5 గంట పట్టింది బయట నన్ను దిగడానికి. ప్రజలకి ఆ చుట్టుపక్కల అందరూ వచ్చేసారు. ఈవినింగ్ 5:30 ఉంటుంది అది. చుట్టుపక్కల అందరూ వచ్చారు. అందరూ వచ్చి నన్ను బయట తీశారు. బయట తీసి అది ఫస్ట్ అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాను. అక్కడ నుంచి కర్నూలుకి వచ్చాను. కర్నూలులో ఆపరేషన్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా నా కోసం ప్రార్థన చేసిన సంఘం అందరికీ పేరున యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు నా ఎందు చేసిన మిరకిల్స్ అన్నికి ఎన్నో ఇప్పటికి నాకు 4th ఫ్రాక్చర్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆపరేషన్ చేశాక ఇంట్లో ఉన్నాం, ఫిజియోథెరపీ చేసుకుంటున్నాం. అంటే నెక్స్ట్ మంత్ February 2 ఆపరేషన్ అయింది. February, March, April నేను నడవాలి. ఇంకా నడిచే సమయంలో ఒక డాక్టర్ మా ఇంటికి వచ్చారు. డాక్టర్ని పంపిస్తుంటారు, దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతుంటామని చెప్తుంటాం కదా. కాబట్టి అలా మా మిత్రులు వచ్చారు, డాక్టర్లు వచ్చి ఆయన ఆర్థోపెడిక్ డాక్టరే, నువ్వు కాలు పైకి ఎత్తు అంటే కాలు మోకాలేమో అక్కడే ఉంటుంది, మోకాలు కిందనేమో పక్కకు పోతుంది. సో డాక్టర్ చూసి ఇది ఏదో మీది ఆపరేషన్ కరెక్ట్ అయినట్లేదు వెంకటది, మరోసారి చెక్ చేసుకోండి అన్నాడు. చెక్ చేసుకుంటే ఆపరేషన్ ఫెయిల్ అయింది. అది
ఈ పక్క నుంచి చేసిన రాడ్స్ మొత్తం అటుపక్క ఉన్న బోన్స్ మొత్తం కరిగిపోయినాయి. ఈ రైట్ నుంచి వేశారు నైల్స్, లెఫ్ట్ సైడ్ ఉన్న బోన్స్ మొత్తము కరిగిపోయి చూస్తే అలా బోన్స్ కనపట్లేదు. అయ్యో ఏందని మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో ఒక డాక్టర్ని కలిసాము. ఆ డాక్టర్ని కలిస్తే నువ్వు నడవలేవు జీవితంలో, అయిపోయింది నీ లైఫ్ కథ మీకు కడుకోగా నువ్వు క్లచెస్ వేసుకుని నడవాలి అన్నాడు ఆయన. నేను, నా భార్య, నా మిత్రుడు, మా పాప ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 10-15 నిమిషాలు 10-15 నిమిషాలు దేవునికి మొదలుపెట్టుకుని, ఏం దేవా ఏంటిది మా పరిస్థితి అంటే, ఇంకా మనకు 52 ఇయర్సే కదా, ఏదో కొంచెం ఎక్కువ లేనక ఏమో లేదు, వీల్ చైర్ వేసుకొని పోవచ్చు అనుకుని ఛాన్స్ కూడా లేదు. సో బయటకు వచ్చి ఇంకొక ప్రేయర్ చేసుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రేయర్ చేసుకొని ఏం చేయాలి, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, ఇంకొక మిత్రుడు ఉన్నాడు కరీంనగర్లో, ఆ అబ్బాయికి ఫోన్ చేశాను డాక్టర్కి. అరే ఇట్లా ఉంది ఇట్లా అని అంటే ఇంకో డాక్టర్ని పేరు రెఫర్ చేశాడు. కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను, హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ కాశా అని ఆయన ఆపరేషన్ చేశాడు. 6.5 hours ఆపరేషన్ పట్టింది ఒక కాలుకు ఆపరేషన్ చేయడానికి. ఆయనకు 6.5 గంట పట్టింది. దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. మళ్ళా ఇప్పుడు నేను నడవగలుగుతున్నా. ఎంతోమంది నన్ను చూసింటారు, పెద్ద అందరూ వచ్చారు. అసలు నా పరిస్థితి చాలా దారుణంగా ఉండింది. ఎంతో నేను నిబ్బరం కలిగి గట్టిగా ఉన్న మనిషిని ఒక్కసారి సిక్ అయిపోయేసరికి ఏమవుతుందో ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో తెలియని పరిస్థితిలో దేవుడు ఎంతో మెరకలు చేశాడు. మెరకలు చేసి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఈరోజు నిన్ననే రావాల్సింది. యాక్చువల్గా నేను కొంచెం పని రాలేకపోయినాను. ఈరోజు డెఫినెట్గా రావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. సో పాస్టర్ గారు, మన పెద్దలు అందరు నా కోసం ప్రార్థన చేశారు, పిల్లలు అందరూ ప్రార్థన చేశారు, అందరు నా కోసం వచ్చారు. సో చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, దేవునికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.